ఎల్లారెడ్డి గారు, చాలామంది రకరకాల మార్గాల్లో వాళ్ళ దగ్గరున్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో కొన్ని రకాల మిస్టేక్స్ గూడా చేస్తూ ఉంటారు. సో, అవునండి. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు మామూలుగా ఎటువంటి తప్పిదాలనేవి జరుగుతుంటాయంటారు? కరెక్ట్ అండి. హ్మ్. మెయిన్‌లీ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే హ్మ్. ఆ కేటగరైజేషన్ ఆఫ్ ది ఫండ్స్ అనేది కేటగరైజేషన్ ఆఫ్ ది అమౌంట్ అనేది చాలామంది చేసుకోరు. హ్మ్. ఒకసారి ఆ షార్ట్ టర్మ్‌కి, ఇమ్మీడియేట్ ఎమర్జెన్సీ ఫండ్‌కి, లాంగ్ టర్మ్‌కి అలా సాగ్రిగేట్ చేసుకున్నప్పుడు హ్మ్. ఆ ప్రాబ్లమ్ ఉండదు. మెయిన్‌లీ చాలామంది చేసేది ఏంటంటే వెల్త్ క్రియేషన్‌లో చేసేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అండి. హ్మ్. జనరల్లీ చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇమ్మీడియేట్‌గా మనీ వచ్చేసేయాలనుకుంటారు. సింగిల్ నైట్‌లో కోట్లొచ్చి పడిపోవాలి, కోట్లొచ్చి లక్షలొచ్చి పడిపోవాలి. జనరల్లీ ఆ కాన్సెప్ట్ తోటే చాలామంది దెబ్బతింటారండి. సో, ఓర్పు, సహనం అనేది ఉండాలి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామంటే. సహనం అనేది చాలా ఉండాలి. హ్మ్. అదేంటి అంటే వితిన్ ఎస్పెషల్లీ ఈ మధ్య మన కరోనా నుంచి ఈ రోజు దాకా ఈ 18, 20 నెలల్లో హ్మ్. మార్కెట్ స్టడీగా పెరిగిపోతూనే ఉందండి. అవును. అంటే యాక్చువల్లీ మార్కెట్‌లో స్లమ్స్ కూడా కన్సాలిడేషన్ కూడా సాధారణంగా రావాలి. హ్మ్. బట్ డ్యూ టు సో మెనీ రీజన్స్ ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వలేదు. హ్మ్. యాక్చువల్లీ చాలామంది ఇన్వెస్టర్స్ ఈరోజు కూడా మార్కెట్ పడిపోతే పెడదామని చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి 18 నెలల నుంచి అవకాశం ఇవ్వలేదు మార్కెట్. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో షేర్‌లో పెట్టేస్తున్నారు. మార్కెట్ స్టడీగా అప్ ఉంది కాబట్టి బాగా పెరిగిపోతుంది. ఇంక నాకు ఎవరి సలహా అవసరం లేదని పెట్టేస్తున్నారు. అది కూడా ఎవరో చెప్పారు కాబట్టి నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను. చేస్తున్నారు. అడ్వైజర్‌ని కన్సల్ట్ అవ్వడం. ఏమీ లేకుండా పెట్టేస్తున్నారు. ఓవర్ ది పిచ్ అంటే అప్ అండ్ డౌన్ చూసిన వాళ్ళకి ఇదేం ప్రాబ్లం లేదండి. అదేమీ చూడకుండా ఓన్లీ స్టడీగా గ్రోత్ చూసే వాళ్ళకి ఫ్యూచర్‌లో సడన్‌గా పడిపోతే చేతులు కాల్చుకుంటారు అప్పుడు. చేతులు కాల్చుకుంటారు. పేషెన్స్ లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేషన్ ఒక Right. హ్యాబిట్ అనేది మర్చిపోయి సడన్‌గా పెరిగిపోతుంది కదా! నాకేం అవసరం లేదు. అప్పు తీసుకొచ్చి పెట్టేస్తున్నారండి. అది కూడా మామూలు క్యాపబిలిటీ కన్నా మించేసి అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అలా కాకుండా స్లోగా, పేషెంట్‌గా లాంగ్ టర్మ్‌లో సిస్టమాటికల్లీ చేసుకుంటూ వెళ్ళడము. యెస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ వెల్త్ క్రియేషన్ మీరన్నట్టుగా చాలామంది ఈ మధ్య అదే అడుగుతున్నారు. సార్ నేను షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నాకు మంచి కంపెనీ ఏమైనా ఉంటే చెప్పండి. చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయిపోవాలి. సో యాక్చువల్లీ చూసుకుంటే అదంతా పాసిబుల్ కాదండి. దానికి చాలా రీసెర్చ్ కావాలండి. మీరు ఇప్పుడు ఈ జాబ్‌లో ఉన్నారు అంటే మీరు 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ అయిన తర్వాత మీరు ఈ జాబ్‌లో ఉన్నారు. ఎర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారంటే 16 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఏదో మామూలుగా పక్కోళ్ళకి వచ్చేసింది లేకపోతే వాళ్ళకి వచ్చేసింది కదా, ఇంత పెరిగిపోయింది కదా అని చూసే దానిలో పెట్టేస్తే కాదండి. ఇట్ రిక్వైర్స్ స్టడీ. మీకు స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని జనరల్లీ చెబుతూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే మనకి అవకాశం ఇవ్వకుండా మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి, అంటే జనరల్ మేము మ్యూచువల్ ఫండ్లు అదే చెబుతుంటాం అండి. మార్కెట్ బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫండ్ మేనేజర్కి ఈక్వలెంట్ అయిపోతారండి. నాకేంటి మీరు చెప్పేదన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ అది అప్ అండ్ డౌన్ చూసిన వాళ్ళకే మనకి లాంగ్ టర్మ్లో బాగా వెల్త్ క్రియేషన్ ఉంది. మెయిన్లీ కావాల్సింది ఇక్కడ పేషెన్స్ అనేది ఉండాలి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ కోసం. ఎంత మంది షేర్స్లో, స్టాక్స్లో ఈ అప్ అండ్ డౌన్ అనేది పట్టించుకోకుండా పెట్టేవాళ్ళు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో టోటల్లీ గ్రోత్ చూసుకుంటే ఆ 12-15% కూడా రాదండి. ఒక రోజు పోతుంది, 10 రోజులు పెరుగుతుంది, మళ్ళీ 3-4 రోజులు అయిన తర్వాత స్టాక్స్ని బట్టి పెరగడం తగ్గడం అనేది 12% తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. చాలా తక్కువ మంది, అది కూడా బుల్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నారు. బట్ లేదు, ఆ పేషెన్స్ అనేది మనకి జనరల్ కావాలండి. సో అండ్ ఇక్కడ మర్చిపోకూడదు ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్ చేయడం, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలామంది మర్చిపోతున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. లాంగ్ టర్మ్లో వచ్చే కాంపౌండింగ్ అనేది షార్ట్ టర్మ్లో రాదు. ఎంత గ్రోత్ ఇచ్చినా రాదు. సో లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఎర్లీ ఏజ్ అంటే ఒక 24-25 ఏళ్ళకి మనం ఎర్నింగ్స్ స్టార్ట్ చేసినాక ఆ టైంలో చేసుకుంటే రిటైర్మెంట్ పరంగా చూసుకుంటే కూడా మంచి సేఫ్ జోన్లో ఉండొచ్చు. మంచి లాంగ్ టర్మ్ కూడా చేతిలోకి వచ్చేస్తుంది. కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకో, అది మనది కాదు, ఓన్లీ ఫర్ అవర్ రిటైర్మెంట్. అట్లా దాన్ని సాగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందండి. ప్లస్ ఇంకొక మెయిన్ మిస్టేక్ చూసుకుంటే ఫైనాన్షియల్లీ మనం చేసుకుంటే మిస్టేక్ ఏంటి అంటే జనరల్లీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏంటి అనేది ఫ్యామిలీలో డిస్కస్ చేయరండి.
ఎగ్జాక్ట్లీ. చాలా చాలా పెద్ద మంది డిస్కస్ ప్రాబ్లం చేసుకోరు. అవును. చాలా మంది పేరెంట్స్ పిల్లలతో కూడా షేర్ చేసుకోరు. ఇంట్లో భార్యతో కూడా షేర్ చేయరు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము ఏంటి? ఎండ్ ఆఫ్ ది డే వాడి పరిస్థితి ఏంటి? అవి ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? చాలా మంది షేర్ చేసుకోరు కూడా ఫ్యామిలీలో. డాక్యుమెంటేషన్ లేక హాఫ్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ తోటి ప్రాపర్టీస్ కోర్టులో వెళ్ళిపోయి ఉన్నాయి. ఇక్కడ వెల్త్ క్రియేషనే కాదండి, వెల్త్ అక్యూములేషనే కాదండి, వెల్త్ ప్రొటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం వెల్త్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అక్కడ చాలా మంది డబ్బు సంపాదించడమే తెలుసు, ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేయాలి, అక్కడ మిస్టేక్ మర్చిపోతున్నారు. సో జనరల్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్ళి అంటే ఇవన్నీ కూడా సరైన మార్గంలో పెట్టేస్తారు. ఫస్ట్ కన్సల్టేషన్. నాకు తెలుసండి, కొంతమంది ఇన్వెస్టర్స్ 15 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు టోటల్ వాల్యూ మీకు ఎంత ఉందని చెప్పలేరు. ఆ ఫిజికల్ డాక్యుమెంట్ అక్కడ నేమ్ వేరే ఉంటుంది, దానిలో పాన్ కార్డ్ అప్డేషన్ ఉండదు, దానిలో ఆధార్ కార్డ్ అంటే ఈ మధ్య వచ్చింది అనుకోండి, బ్యాంక్ ఉండదు, ఆ బ్యాంక్ ఎంఐసిఆర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండదు, నామినీ అసలు ఉండదు. అవన్నీ కన్సల్టేట్ చేసుకోవడం ఒక్కోసారి మాకు 6 నెలల నుంచి సంవత్సరం దాకా టైం పట్టుతుందండి. వేరియస్ ఫండ్స్లో దొరికిన వాటి రెండులో పెట్టేసేవారు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఆ కుటుంబ యజమాని ఇంటి పెద్ద రకరకాల మార్గాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆ ఇంటి పెద్దకి ఆ కుటుంబ పెద్దకి జరిగితే ఆ ఎండ్ ఆఫ్ ది డే ఆ కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఆ పెట్టిన ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తెచ్చుకోవడంలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. చాలా అండి. పర్సన్ ఉంటేనే మనకి ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పర్సన్ లేకుండా ఆ నామినేషన్ దానిలో కూడా ఉంటుందండి. అప్ టు 3 lakhs అయితే మామూలుగా మనకు నోటరీ పెట్టి తీసుకోవచ్చు. దాటితే అది కొన్ని అదర్ డాక్యుమెంట్స్ మనం కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిన హెరిటేజ్ సర్టిఫికెట్స్ అలాంటివి ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. సంపాదించిన కానీ పిల్లలు ఒక రకంగా చికాకు పడుతున్నారు, ఏంటి ఇంత ఇబ్బంది పెట్టారన్న ఫీలింగ్ లేకుండా చేసుకోవాలి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యువర్ ప్రాపర్టీ అండ్ యువర్ ఫ్యామిలీ ప్రాపర్టీ. దాని గురించి ఆలోచించకుండా మామూలుగా ఏదో పెట్టేసుకుంటూ పోవడం, క్యాజువల్లీ పెట్టేయడం కాదండి. అన్నీ కూడా అక్యుములేట్ చేసుకుంటూ ఆ డాక్యుమెంటేషన్ని సరిగ్గా జనరల్ నా కస్టమర్స్ అందరికీ నేను ఒక మంచి ఫైల్ ఇస్తారండి. ఆ డాక్యుమెంట్స్ మొత్తం వచ్చినట్టుగా దానిలో పెట్టుకుంటూ ఉంటారు. ఫైనాన్స్ అనగానే ఫస్ట్ ఆ ఫైల్లో పెట్టేస్తుంటారు. అంటే ఒక హ్యాబిట్ అనేది మనం ముందు నుంచే ఇన్కల్కేట్ చేయడం అనేది జనరల్గా మేము చేస్తుంటాము. ప్లస్ ఇది ఒకటే కాకుండా డిలే. చాలా మందిని అడిగితే రేపు చేద్దాంలేండి, తర్వాత చేద్దాం, ఈసారి ఒక 1 month తర్వాత చేద్దాం, లేదంటే పండుగ తర్వాత చూద్దాం, రకరకాల అదర్ రీజన్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలా పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఈ డిలే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగానే మీరు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం వేరు, అదే 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేయడం వేరు. జస్ట్ 5,000 రూపాయలు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడము 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేయడానికి తేడా ఏంటంటే 1.5 crore. 1.5 crore అండి, చిన్న అమౌంట్ కాదు. ఆ డిలే అనేది జనరల్లీ చేయకుండా ఎక్కడో అక్కడ నో ప్రాబ్లం, బట్ స్టార్ట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే.